హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక మ్యారేజ్‌కెళ్ళా. బట్ నాకు కామెంట్స్ ఎక్కువగా పెడుతున్న వాళ్ళది ఈరోజైతే మాట్లాడదాం అనుకుంటున్నా. కొంచెం నాకు తెలిసిన అప్డేట్, నాకు వచ్చిన క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ముందుగా ఫ్యాన్ మీట్‌కి వెళ్ళిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు. అండ్ ఇంకొకటేంటంటే, ఫ్యామిలీ అనుకునే దానికన్నా చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. మేబీ కొంతమందికి దానివల్ల ఫోటోస్ అవి దిగడానికి అవ్వలేదంట. మీరెవరు ఏం బాధపడకండి. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకోలేదు అంతమంది ఉంటారని చెప్పి. అంతమంది ఎక్కువ రావడం జరిగింది. దానివల్ల కొంతమంది, చాలా తక్కువ మంది ఫోటోస్ అయితే దిగడానికి అవ్వలేదని చెప్పి అన్నారు. మీరెవరు బాధపడొద్దు. అండ్ ఇంకొకటేంటంటే, ఎక్కువ మంది ఫ్యాన్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు వెళ్ళలేము అనుకునేవాళ్ళు ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారంట. నేను ఆల్రెడీ ముందు కూడా వీడియో పెట్టాను. ఎవరు వెళ్ళొద్దు కళ్యాణ్ ఉండడని చెప్పి. ఈవెన్ ఇప్పుడు కూడా ఎక్కువ మంది వెళ్తుంటే ఆంటీ వాళ్ళకి కొంచెం బాధగా అనిపిస్తుందంట. అరే! అంత దూరం నుంచి వచ్చి వెళ్ళిపోతున్నారని చెప్పి. ఈ వీడియో చూసే వాళ్ళెవరైనా వెళ్దాము అని అనుకుంటే మాత్రం ఎవ్వరూ వెళ్ళొద్దు. ఎందుకంటే దూరం నుంచి వెళ్ళి మీరు బాధపడాలి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడుతున్నారు. అంత దూరం నుంచి వచ్చి ఉత్తిగా వెళ్ళిపోతున్నారని చెప్పి. కాబట్టి మీరెవ్వరు ఇప్పుడైతే ఎవ్వరూ వెళ్ళొద్దు. వాడి ఇంటి దగ్గర లేడు కాబట్టి. అందుకే ఇలా ఎక్కువ మంది రావడం జరుగుతుందని చెప్పి ఫ్యాన్ మీట్ అయితే ఒకరోజు వాడు రాంగానే ప్లాన్ చేశారు. బట్ ఆ రోజు చాలా మందికి వెళ్ళడం అవ్వలేదు. నాకు కూడా కొంతమంది మెసేజ్ పెట్టారు. ఆ రోజు మాకు అవ్వదు, ఇంకో రోజు పెట్టండి అని చెప్పి. వాడు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ ఉంటాడనేది ఎవరికీ తెలీదని చెప్పి, ఎంత త్వరగా ఏదైతే అది చేద్దామని చెప్పి ఆ రోజైతే ఫ్యాన్ మీట్ అయితే పెట్టారు. మొత్తానికి ఫ్యాన్ మీట్ బానే జరిగింది. చాలామంది నాకు కూడా మెసేజ్ పెట్టారు. మేమందరం వెళ్ళాము, మాట్లాడారు అని చెప్పి. వాడికైతే ఆ రోజు మొత్తం కూడా ఏమి ఫుడ్ కూడా తినలేదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా నించోనే ఉన్నాడు. జనాలు వస్తూనే ఉన్నారు. ఫోటోస్ దిగుతూనే ఉన్నారు. వెళ్తూనే ఉన్నారు. ఈవినింగ్ అయితే వాడి ఇంటికొచ్చి కొంచెం డ్రింక్ తాగాడంతే. తాగిన తర్వాత మళ్ళీ వెంటనే ఫుడ్ డొనేట్ చేయడానికైతే వెళ్ళాడు. ఆ వీడియో కూడా నేను అప్‌కమింగ్ వీడియోలో పెడతాను. మీరందరూ చూడండి. ఫుడ్ డొనేట్ చేసి ఇంటికొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. 9 ఇలా అయిపోయింది. ఆ టైంలో మా చెల్లి అయితే కొంచెం వాడికి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆ వీడియో కూడా నేను పెడతాను. అన్నీ ఒకటి ఒకటి పెడతాను. మీరేమో కంటిన్యూగా కళ్యాణ్‌ని చూపించండి, కళ్యాణ్‌ని వీడియోస్ పెట్టమని చెప్పండి, ఇవన్నీ చెప్తున్నారు. బట్ వాడికి టైం ఉండట్లేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడనేది వాడికి కూడా క్లియర్‌గా తెలీదు. ఏ కాల్ వచ్చినా వెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటది. అందుకని చెప్పి వాడైతే వీడియోస్ అవి కూడా పెట్టలేకపోతున్నాడు. నేను ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను. అలాగే కళ్యాణ్ విన్ అయినప్పుడు మా ఊర్లో మొత్తం అందరూ ఒకే దగ్గర ఉండి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ వీడియో కూడా నేను పెడతాను. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఫాలో అవ్వండి. అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా బావుంటాయి. కళ్యాణ్ గురించే కాకుండా నేను చాక్లెట్ బిజినెస్ చేస్తున్నా కాబట్టి దాని గురించి కూడా వీడియోస్ పెడతాను. అలాగే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. వ్లాగ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అలాగే నేను పండగకైతే మా ఊరు వెళ్తున్నాను. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్‌తో కూడా వీడియోస్ పెడతాను. అప్పుడు కళ్యాణ్ ఉంటే వాడితో కూడా వీడియో పెడతాను. మీరందరూ అడుగుతున్నారు కళ్యాణ్‌తో వీడియో పెట్టండి, కళ్యాణ్‌తో వీడియో పెట్టండి అని చెప్పి. ఎలా అయినా కళ్యాణ్‌తో మాట్లాడిపిచ్చండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ పర్సనల్ అండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఎవరికి ఫోన్ నెంబర్ ఇవన్నీ అయితే ఇవ్వలేము. నేను ఇప్పటి వరకు వాడితో మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే వాడికి ఖాళీ ఉండట్లేదు. అస్సలు గ్యాప్ అనేది లేదు. కంటిన్యూగా తిరగడం పనిలోనే ఉంటున్నాడు. ఇప్పుడు కొంచెం కొన్ని డేస్ అయితే కొద్దిగా వాడికి బిజీగానే ఉంటది. కాబట్టి మీరెవరు ఏం బాధపడొద్దు. కొంతమందయితే మేము ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాము. అన్నయ్యని రిప్లై ఇమ్మనండి అని. నిజంగా చెప్తున్నా. నాకు ఇప్పుడు ఎన్ని మెసేజెస్ ఉన్నాయో అంటే కూడా ఒక 400 ప్లస్ ఉంటాయి. నేను అందుకే ఓపెన్ కూడా చేయలేకపోతున్నా. బట్ మెల్లగా ఓపెన్ చేసి ఒకరికి రిప్లై పెడుతున్నా. రిప్లై పెడుతున్నా వెంటనే మొదలవుతున్నాయి. నాకు అలా ఉంటే వాడికి ఇంకెన్ని ఉంటాయి మీరే అర్థం చేసుకోండి. వాడు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వాడి ఫోన్‌కి చాలా మెసేజ్‌లు ఉండుంటాయి. కాబట్టి మీరెవ్వరు ఏం బాధపడొద్దు. వాడిని కూడా కొంచెం అర్థం చేసుకోండి అంతే. అంతకన్నా ఇంకేం చెప్పట్లేదు. మిమ్మల్ని ఏమీ అనట్లేదు కూడా. మీరందరూ వాడి మీద అభిమానంతో అడుగుతున్నారు. బట్ వాడి పరిస్థితి కూడా కొంచెం మనమే అర్థం చేసుకోవాలి. మనందరం వాడిని అభిమానించే వాళ్ళం కాబట్టి. ఆంటీ వాళ్ళైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. అంతమంది వారిని కలవడానికి వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కళ్యాణ్ లేకపోయినా కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఆంటీ వాళ్ళతో ఫోటోస్ దిగుతున్నారంట. వాళ్ళు ఇంకా హ్యాపీ అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పమని అయితే చెప్పారు. వాళ్ళు మాట్లాడడానికి ఫ్యామిలీకి కూడా ఈవెన్ ఖాళీ ఉండట్లేదు. రోజు అంత జనాలు వెళ్తున్నారు. వాళ్ళు ఫుడ్ తినడానికి కూడా టైం ఉండట్లేదు. కంటిన్యూగా వాళ్ళకి కూడా కాల్స్ అంట.
కాబట్టి మీరు ఎవరు ఏమనుకోవద్దు. అన్ని వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. వాడు కూడా కొంచెం టైం తీసుకొని వాడు కూడా వీడియోస్ పెడతాడు. మీరందరూ చాలామంది యూట్యూబ్ పెట్టమని చెప్పండి అక్క అని అంటున్నారు. నేనైతే వాడు నాతో మాట్లాడినప్పుడు చెప్తాను. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు పెడతాడు. మోస్ట్లీ పెడతాడని నేను అనుకుంటున్నా. నేనైతే చెప్తాను వాడికి పెట్టమని చెప్పి. ఒకవేళ పెట్టినట్టయితే వాడి ఐడియా అది కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే యూట్యూబ్లో లైవ్ పెట్టమని చెప్పి ఎంతమంది అడుగుతున్నారంటే నా కామెంట్లోని నా పర్సనల్గా మెసేజ్లో కూడా యూట్యూబ్లో లైవ్ పెట్టించండి అని అడుగుతున్నారు. యూట్యూబ్లో లైవ్ పెట్టాలంటే వాళ్ళకి 50 మెంబర్స్ ఫాలోవర్స్ ఉండాలండి. వాడికి ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు కదా. వాడు ఒకవేళ ఓపెన్ చేసినట్టయితే ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా లైవ్ పెడతాడు. మొన్న ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టాడు. కొంతమంది జాయిన్ అయ్యారు. నాకు తెలియగానే నేను ముందే మీకు ఇన్ఫార్మ్ చేశాను. చాలామంది జాయిన్ అయ్యారు. ఆ రోజు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వాయిస్ బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత చెప్పాడు వాడు అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చెప్పి. దానివల్ల కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అయ్యింది. ఆ రోజు కూడా బాగానే మాట్లాడాడు. మీలో చాలామంది కామెంట్స్ పెడతారు, మేము మెసేజెస్ పెడుతున్నాము రిప్లై పెట్టలేదు లైవ్లోని అంటే. లైవ్ అనేది ఇప్పుడు నాకు ఇప్పటి వరకు లైవ్ ఎక్స్పీరియన్స్ లేదండి. నేను ఈ మధ్య లైవ్ పెట్టేదాన్ని కాబట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు పెడతా ఉంటారు, చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఒకటి చదివేలోకి ఒక సెంటెన్స్ చదివేలోకి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. దానివల్ల అందులోని వాడికంటే లైవ్లో ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. దగ్గర నాకు తెలిసి 45K వరకు జాయిన్ అయినట్టున్నారు. అంతమంది మెసేజెస్ పెడతారు కాబట్టి వాడికి కనబడినంత వరకు వాడైతే రిప్లై పెట్టడం అయితే జరిగింది. మీరందరూ దానికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నా. ఫైనల్గా నాకైతే ఎక్కువ వచ్చే కామెంట్లు ప్లస్ పర్సనల్గా వచ్చే మెసేజెస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. 50% మెంబర్స్ వారిని జాబ్కి వెళ్ళమని చెప్పారు. ఇంకో 50 అయితే ఇండస్ట్రీకి వెళ్ళమనండి. దానివల్ల ఏంటంటే మేము వాడు మాకు రోజు కనిపించేటట్టు ఉంటుంది. మేము చాలా మిస్ అవుతున్నాం అని చెప్పారు. బోత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 వాల్యుబుల్ అండి. మీరు మీ ఒపీనియన్ చెప్పారు, దాన్ని నేనేమి తప్పుగా అనట్లేదు. జాబ్కి వెళ్తే వాడి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు. ఇండస్ట్రీకి వెళ్తే వాళ్ళకి కనిపించేటట్టు ఉంటుందని చెప్పారు. బట్ ఫైనల్ డెసిజన్ అయితే వాడు తీసుకోవాలి. ఇప్పటికి ఇంకా ఏమీ క్లారిటీ లేదు వాడు ఎటు వెళ్తాడు అనేది. కాబట్టి వాడు ఫైనల్ డెసిజన్ తీసుకుంటాడు. మనందరం చెప్తాము మన ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు చెప్పారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. ఫైనల్ డెసిజన్ అయితే వాడు ఏది బెటర్ అనుకుంటాడో కొంచెం టైం తీసుకొని ఆలోచించి వాడైతే ఫైనల్ డెసిజన్ తీసుకుంటాడు. ఫైనల్ డెసిజన్ రాగానే నేను మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను ముందే. బాయ్, మరి అప్కమింగ్ వీడియోస్లో కలుద్దాం.